నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి అనేది మనకు కొంచెం ఐడియా అనేది ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటివి? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 ఇవన్నీ మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అంటాం. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? 3, 5, 11, 13, 14 ఇవన్నీ మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఈరోజు వీడియోలో ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ అది తెలుసుకునే ముందు మనకి 1 to 9 స్క్వేర్స్ అనేది తెలియాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఓకేనా? ఫస్ట్ మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. √15. ఓకేనా? √15 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే √15 నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఈ 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్లో దేనికి నియరర్ ఉంది అనేది చూడాలి. ఇప్పుడు 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్లో చూస్తే 9కి 16కి, ఓకేనా? 9కి 16కి మధ్యలో 15 అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 4ది తీసుకుంటున్నాం. ఓకేనా? 16 తీసుకుంటున్నాం. √16 - 1. ఓకేనా? ఎందుకంటే మనం 16లోకి వెళ్ళి ఎన్ని మైనస్ చేస్తే మనకు 15 వస్తుంది. 16లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే మనకు 15 వస్తుంది. ఈ 16 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఓకేనా? 16 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 4. 4 మైనస్ అనేది సేమ్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 బై ఈ 4ని డబల్ చేయండి. 4ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకేనా? 4 మైనస్ 1/8 వాల్యూ వచ్చేసి 0.125 వస్తుంది. 4 మైనస్ 0.125 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3.875 ఆన్సర్. మీరు క్యాల్సిలో కూడా రీచెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ √33. సెకండ్ క్వశ్చన్ √33. ఇప్పుడు 33 ఇది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఫస్ట్ 33 అనేది దేనికి దగ్గర ఉందో చూడండి. 25కును 36కి మధ్యలో మనకి 33 అనేది వస్తుంది. ఓకేనా? సో నేను పర్ఫెక్ట్ స్క్వేర్ది 36 తీసుకుంటున్నాను. √36. 36లోకి వెళ్ళి ఎన్ని మైనస్ చేస్తే 33 వస్తుంది? 3 మైనస్ చేస్తే 33 వస్తుంది. -3. 36ది పర్ఫెక్ట్ స్క్వేర్ది ఎంత? 6. 36 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 6. మైనస్ సేమ్ పెట్టుకోవాలి. 3 ఈ 6ని డబల్ చేయండి. 6ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 6 మైనస్ 3 డివైడెడ్ బై 12 చేస్తే 0.25 వస్తుంది. 6 మైనస్ 0.25 ఆన్సర్ ఎంత వస్తుంది? 5.75 ఆన్సర్. మీరు క్యాల్సీలో రీచెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ √46. 46 కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ 46 అనేది దేనికి దగ్గర ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 36 అనేది 36కి ఉన్న 49కి మధ్యలో వస్తుంది కాబట్టి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ 7 స్క్వేర్ది తీసుకుంటున్నా. 49. ఓకేనా? 49 మైనస్ 49లోకి వెళ్ళి ఎన్ని తీసేస్తే మనకు 46 వస్తుంది? 3. 49లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే మనకు 46 వస్తుంది. 49 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 7. 7 మైనస్ 3, 7ని డబల్ చేస్తే 14 వస్తుంది. ఓకేనా? 7 మైనస్ 3ని 14 తోటి డివైడ్ చేస్తే 0.21 వస్తుంది. 7ని 0.21లోకి వెళ్ళి మైనస్ చేయండి, చేస్తే 6.79 ఈజ్ ఆన్సర్. మీరు క్యాల్సిలోకి చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ √17కి ఎంత వచ్చిందో మీరే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్
√38. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎంత వస్తుందో మీరు కామెంట్ చేయండి. అప్పుడు మీకు అర్థమైంది అనేసి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.